తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్కారం. V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రజలను కలవరపెడుతున్న కరోనా మహమ్మారి. రాష్ట్రంలో 592కు పెరిగిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 17 మంది మృతి. కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడంలో దేశానికి సీఎం కేసీఆర్ ఆదర్శం. సంగారెడ్డిలో ఆటో డ్రైవర్లకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు. కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఐసోలేషన్ సెంటర్ను తనిఖీ చేసిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజల్లో మరో 15 రోజులు సహకరించాలని నిరుపేదలకు, వలస కూలీలకు బియ్యం పంపిణీ చేసిన హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. తెలంగాణలో కరోనా వైరస్ భయపడుతుంది. నిన్న ఒక్కరోజే ఏకంగా 61 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇది రెండోసారి. గత వారం ఒక్కరోజే 75 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 592కు పెరిగింది. వీటిలో హైదరాబాద్లో నమోదైన కేసులే 267 ఉండడం గమనార్హం. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. 103 మంది కోలుకున్నారు. తెలంగాణలో 5 జిల్లాల్లో మినహా 28 జిల్లాల్లో వైరస్ విస్తరించింది. మరోవైపు వైరస్ తీవ్రంగా ఉన్న 246 ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించింది. సంగారెడ్డి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో పట్టణంలోని నిరుపేదలైన ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడంలో దేశానికి సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని ఆయన తెలిపారు. వలస కూలీలు, కార్మికుల కోసం 12 కిలోల బియ్యం, 500 రూపాయలు సహాయం చేశారన్నారు. సంగారెడ్డి జిల్లాలో మరో 15,800 మంది వలస కార్మికులకు ప్రభుత్వం సహాయం చేయబోతుందని మంత్రి హరీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవలో భాగంగా ఈ కరోనా నేపథ్యంలో పేదవారికి మా వంతు కొంత సహాయం అందిస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. వాస్తవం చెప్పాలంటే ప్రిన్సిపల్లకు సగం జీతమే వచ్చింది ఈసారి. కరోనా వచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గడం వల్ల అందరికీ సగం జీతమే ఇచ్చినాం. జీతం సగం వచ్చినా మా ప్రభుత్వ జూనియర్ కాలేజీల మనసు మాత్రం పెద్దగా ఉండదు. వాళ్ళ పెద్ద మనసుతోని 15 మంది ప్రిన్సిపల్ని కలిసి ఒక 30 క్వింటాల బియ్యాన్ని, నిత్యావసర వస్తువులను ఇవాళ ఈ సదాశివపేటలో మీ అందరికీ అందించడం నిజంగా అభినందనీయం. అందరికీ ఆదర్శంగా, మార్గదర్శకంగా వారు నిలిచారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మా డిటిసి గారు కూడా తాను కూడా ఉల్టా భక్తిగా ఈ కార్మికులకు సహాయం చేయడానికి మా సంగారెడ్డి జిల్లా ఆర్టీఏ డిపార్ట్మెంట్ కూడా ముందుకు వచ్చినందుకు మా సిబ్బందిని, ఆర్టీఏ సిబ్బందిని, మా డిటిసి గారిని కూడా నేను అభినందిస్తా ఉన్నాను. అయితే మా ఆర్టీఏ గారితో ఇంకొక రిక్వెస్ట్ కూడా ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఆటో డ్రైవర్లు. సరే, ఇప్పుడు కరోనా ఉందని కొంత సహాయం చేసిన నిత్యావసర వస్తువులు, కరోనా అయిపోయినాక వీళ్ళందరికీ కూడా పైసలు ఖర్చు లేకుండా పర్మనెంట్ లైసెన్స్ ఇప్పియండి మా డ్రైవర్లకు. అప్పుడప్పుడు ఫైన్ పెట్టి ఇబ్బంది పడుతున్నారు. మీరే ఒక రోజు అయితే స్పెషల్ డ్రైవ్ పెట్టి సదాశివపేటకే వచ్చి ఇక్కడనే మా వాళ్ళందరికీ కూడా లైసెన్స్ ఇప్పిస్తే మంచి పని చేసిన వాళ్ళు మా డ్రైవర్లందరికీ కూడా మేలైతుంది. కనుక మా డిటిసి శివలింగం గారి నేతృత్వంలో సంగారెడ్డి, సదాశివపేట ఈ వీళ్ళ లిస్ట్ అంతా కూడా మా చింత ప్రభాకర్ గారు పేర్లు, ఫోన్ నంబర్లతో సహా మీకు ఇస్తాడు. మీరు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి దయచేసి వీళ్ళందరికీ లైసెన్స్ ఇప్పించాలని కూడా కోరుతాం. జగిత్యాల జిల్లాలో పొలాస వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ తనిఖీ చేశారు. ఐసోలేషన్ వార్డులలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచ మహమ్మారిగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా నివారించగలిగామని, జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందకుండా కలెక్టర్ తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వినోద్ అభినందించారు. నాజపల్లి జేఎన్టీయూ ఐసోలేషన్లో ఏర్పాటు చేసిన సౌకర్యాల విషయంలో జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. గ్రామీణ తెలంగాణ అదృష్టవశాత్తు మనము
ఇటీవల కాలంలో పట్టే పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకుంది. పోయిన దసరా సెలవులు, తర్వాత సంక్రాంతి అప్పుడు, తర్వాత ఈ మధ్య 3-4 సార్ల కార్యక్రమాలు జిల్లా యంత్రాంగంతోని మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున పల్లె ప్రగతులు ఏర్పాటు చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమాలు పట గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, తర్వాత విలేజ్ సర్వెంటు, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్సు లాంటి ఇటు ప్రభుత్వ యంత్రాంగము అటు రాజకీయ వ్యవస్థ కలిసి మెలిసి పనిచేసేటువంటి వాతావరణం లోపల గత 6 మాసాల్లో ఉన్నాము. కాబట్టి ఈ మహమ్మారి వచ్చేసరికి ఇటు రాజకీయ వ్యవస్థ, వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళతో పాటు ప్రభుత్వ వ్యవస్థ కలిసి చాలా గొప్పగా నియంత్రించారు. ఇప్పటికే పల్లెటూరులో పాకి ఉండి ఉంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ తట్టుకోకపో. ఇలా గ్రామీణ ప్రజలకి దండం పెట్టాలి మనం అందరం కూడా. ఎందుకంటే పట్టణాల్లో ఉన్న మహమ్మారిని తట్టుకోగలుగుతున్నాం, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇది రాకపోవడం వల్లనే ఇలా బతికించిందంటే గ్రామ ప్రజలు. ఈ రోగాన్ని ఇంత గొప్పగా ఇంకా మాకు తాకిడు రాలేదు అని చెప్పుకుంటున్నామంటే కారణం గ్రామీణ తెలంగాణ. ఎవ్వరు కూడా ఒక్క పేషెంట్ కూడా లేదు గ్రామీణ ప్రాంతాల్లో. కాబట్టి మనకు పల్లె ప్రగతి చాలా గొప్పగా ఉపయోగపడింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆలోచన నిర్ణయాలు ఈ సందర్భంలో చాలా గొప్పగా ఉపయోగపడ్డాయి. తర్వాత మీకు తెలుసు మరి ఢిల్లీ నుండి నిజాముద్దీన్ మర్కజీ కాంతిలో వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది రావడము, వాళ్ళందరూ కూడా మరి ట్రీట్మెంట్లో వాళ్ళు తీసుకొచ్చేసి మనకందరికీ కూడా ఇచ్చాం. దాని మెజారిటీ ఈరోజు నెగిటివ్ వచ్చేసి మళ్ళీ క్వారంటైన్లో ఉన్నారు. ఏప్రిల్ మే మాసంలో ఇప్పుడున్నట్టే తగ్గుముఖం అని అందరు నమ్మించింది. అప్పుడు కూడా వైరస్ నమ్మించింది, తగ్గింది అనుకున్నాము. ఎండాకాలం అయిపోయింది, వర్షాలు పడ్డాయి, చలికాలం ఎంటర్ అయితే తాకితే ఆ రోజు భారతదేశం జనాభా 30 కోట్లు అయితే 1 కోటి మంది చచ్చిపోయారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు మరో 20 రోజుల పాటు సహకరించాలని హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ తెలిపారు. లంగర్ హౌస్ జీఎం గార్డెన్లో నిరుపేదలు, వలస కూలీలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు సిపి అంజనీ కుమార్. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ చాలా మంది లేబరర్స్ కి ఫుడ్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూషన్ కి ప్రోగ్రామ్ జరిగింది. ఈ ప్రోగ్రాంలో చాలా మంది ఇంజనీర్ గారు ఒక ఫిలాంథ్రోపిస్ట్ లాగే వచ్చారు. అండ్ దే హ్యావ్ ప్రొవైడెడ్ రెగ్యులర్ packet for all the laborers, workers. 10 days back mana Priyatam CM garu oka statement icharu. Telangana state lo బయట నుంచి ఎవరు వచ్చారు, అందరు లేబరర్స్ అంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఈ సందర్భంలో కంటిన్యూస్గా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ప్రతిరోజు మినిమం 15 to 20 ప్రోగ్రామ్ జరుగుతుంది. సో దట్ నోబడీ రిమైన్స్ హంగ్రీ ఇన్ హైదరాబాద్. నేను ఎంటైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆనరబుల్ ఇంజనీర్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇది ఎంత మంచి సోషల్ సర్వీస్, ఫిలాంథ్రోపిస్ట్ యాక్టివిటీస్. ఇట్ విల్ గో ఏ లాంగ్ వే టు జనరేట్ గుడ్ విల్. తర్వాత మన ఆసిఫ్ నగర్ డివిజన్లో ఏసీపీ శివ్ మారుతి, అడిషనల్ డీసీపీ సిద్దికి, ఎస్హెచ్ఓ, సెక్టర్ ఎస్ఐస్, ఆల్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అండ్ ఆల్ ఎంత మంచిగా ఒక వెల్ ప్లాన్ చేసి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ పబ్లిక్కి ఇదే అపీల్ చేస్తున్నాము, నెక్స్ట్ 20 days లాక్డౌన్ స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయాలి. ఈ కరోనా బ్యాటల్లో ఒకటే నిదానం ఉంది అంటే సేఫ్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్, తర్వాత లాక్డౌన్. సో ఇది తప్పకుండా మెయింటైన్ చేయాలి. వేరే స్టేట్కి కంపారిజన్ తోటి ప్రస్తుతం తెలంగాణలో సిచ్యువేషన్ ఈజ్ మచ్ బెటర్. ఆల్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్. ఈ సందర్భంలో నేను మీడియాకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, సోషల్ డిస్టెన్స్. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ సూచించారు. జియాగూడ ప్రాంతంలో సుమారు 200 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. आज सदर मोहतरम की हिदायत पर
हल्के कारवान के मुख्तलिफ इलाका जात के अंदर महबूब परेड की जानिब से जनाब हमीद साहब की जानिब से कारवान के मुख्तलिफ इलाका जात के अंदर 200 राशन किट्स दिए गए, जिसके अंदर शबाब होटल एरिया, तोपखाना, यूसुफ नगर और मिलन मिली बेकरी इलाका और जीएम फंक्शन हॉल, इन तमाम इलाका जात के अंदर 200 राशन किट दिए गए। साबिक़ा में भी सदर मोहतरम की हिदायत पर जनाब के पार्टी की जानिब से जो दिए गए थे, उसके बाद फिर आज यहाँ पर दिए गए हैं और इंशाअल्लाह अनकरीब में जो मकानात जो छूट गए, जो मुस्तहक़ है, इंशाअल्लाह 1-2 रोज़ के अंदर यहाँ पर दिए जाएंगे। और मैं इस मीडिया के ज़रिए तमाम जितने भी जिम्मेदार हैं, जमात को चाहने वाले, मुहिब्बान मजलिस या सीनियर मजलिसी रुखा, उन तमाम का मैं शुक्रिया अदा करता हूँ। ख़ास तौर से यहाँ पर आज से 8 दिन पहले AKM फंक्शन हॉल के मालिक जनाब मौजम भाई साहब, जनाब फरीद साहब, जनाब नसीर साहब और हमारे साबिक़ा कॉर्पोरेटर जनाब जाकिर वाक़ई साहब, शाकिर वाक़ई साहब और साथ ही साथ हमीद साहब की जानिब से सरवर नगर, झिर्रा, नटराज नगर और चंद इलाके जात के अंदर दिए जा रहे हैं कंटिन्यू, और उसी की घड़ी आज यहाँ पर दिए गए और इंशाअल्लाह जो छुटे हुए हैं उस इलाके जात के अंदर भी दिए जाएंगे। मैं इन तमाम हजरात का शुक्रिया अदा करता हूँ और इंशाअल्लाह और चंद दिन के अंदर जैसे कि लॉकडाउन बढ़ रहा और जैसे सेंट्रल की इत्तला आने के बाद इंशाअल्लाह जो हो सकता जमात की जानिब से या मुहिब्बान मजलिस की जानिब से जो यहाँ के जो जिम्मेदार है उन तमाम की जानिब से इंशाअल्लाह फिर देने की पूरी कोशिश करेंगे। मैं आप तमाम से अपील करता हूँ, रोडों पे मत फिरिए, अपने अपने मकानात के अंदर रहिए। हमारे जो भी जमात के जो जिम्मेदार आ रहे हैं वो घरे घर लाकर पहुँचाने की कोशिश कर रहे हैं। एक जगह होने से जो कर्फ्यू के माने ख़त्म हो रहे हैं और इसके लिए पुलिस भी एतराज़ करी है। मैं इस मीडिया के जरिए आवाम से गुजारिश करता हूँ, अपने अपने मकानात में रहिए, अपनी सेहत का ख्याल रखिए और ख़ास तौर से सदर मोहतरम भी रोज़ाना कंटिन्यू आपकी हल्के कारवान के आवाम के लिए फिक्रमंद है और घंटे घंटे को मालूमात करते हैं कारवान के अंदर क्या हालात चल रहे हैं, आवाम कैसी है। मैं आप तमाम की जानिब से मेरे सदर मोहतरम जनाब नकीब मिल्लत बैरिस्टर असलम साहब का भी शुक्रिया अदा करता हूँ और ख़ास तौर से हबीब मिल्लत जनाब अकबरुद्दीन अवैसी साहब भी आपके कारवान के लिए जो दिए थे इंशाअल्लाह वो भी दिए जाएंगे और यहाँ पर जो छुटे हुए हैं उन तमाम को भी देने की पूरी कोशिश कर रहे हैं। मैं फिर एक मरतबा जनाब हमीद साहब का, उनके तमाम ब्रदर्स का और जो आगे बढ़कर काम कर रहे हैं जमात की सदर मोहतरम की हिदायत पर उन तमाम का मैं शुक्रिया अदा करता हूँ। शुक्रिया। ప్రజలందరూ ప్రభుత్వ నిబంధనలు పాటించి కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టాలని ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ కోరారు. మాజీ మేయర్ మజీద్ హుస్సేన్ తో కలిసి నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రాంతాల్లో నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 4500 మంది ఆటో డ్రైవర్స్ కు మరియు పంచాయతీ సిబ్బందికి మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రతి కార్మికుడు జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించి పనిచేయాలని, అందరికీ జీతాల్లో కోత విధించిన పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి జీతాలు ఇస్తూ అదనంగా 5000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇంతమందికి సహాయం చేయడానికి ముందుకొచ్చిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని మంత్రి హరీష్ రావు అభినందించారు.
3 వారాల నుంచి మా ఆటో కార్మికులకు పని లేకుండా అయిపోయింది. రికార్డ్ చేయడానికి దొరకాలని వాళ్ళు పేదవాళ్ళు పొద్దున్నేసి కష్టం చేసుకొని ఇల్లు కట్టుకునేటువంటి ఆటో కార్మికులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మన పటాన్ చెరువు నియోజకవర్గంలో 4,500 మంది ఆటో కార్మికులకు మన ఎమ్మెల్యే మణిపాల్ రెడ్డి గారు వారి మిత్ర బృందం యొక్క సహకారంతో మీ అందరికీ నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం చొప్పున ఈ రాష్ట్రంలో ఉండే అందరి రేషన్ కార్డు మీద బియ్యం ఇచ్చారు. ఇవాళ నుంచి బ్యాంకులో 1,500 రూపాయల డబ్బు కూడా మీ అకౌంట్లో పడతా ఉంది. అంటే మన కేసీఆర్ గారు 1,500 ఇచ్చినారు, అదేవిధంగా బియ్యం కూడా ఇచ్చినారు. మరి ఇవాళ మన ఎమ్మెల్యే గారు మణిపాల్ రెడ్డి గారు నేను కూడా కొంత సాయం చేస్తాను ఉత్తపత్తిగా మీ అందరికీ 4,500 మంది ఆటో కార్మికులకు నిత్యావసర వస్తువులు కూడా ఇప్పించడం జరిగింది. అంటే మన ఎమ్మెల్యే గారు కష్టాల్లో ప్రజలకు కొంత సహాయం చేయాలి. మన ప్రభాకర్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు ఇవాళ ఇలాంటి కష్ట సమయంలో అందరూ భయపడి ఇళ్లలో ఉంటే మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు మాత్రం ప్రజల మధ్య ఉంటూ ఎక్కడికక్కడికి సహాయం చేసే ప్రయత్నం ఇవాళ చేయడం జరుగుతాం. మనం మీరేం చేయాలి? దయచేసి ఇళ్లలో నుంచి బయటకు రావద్దు. బయటకుంటే ఎక్కడైనా మనం కష్టం చేసుకొని బతకచ్చు. కానీ మనిషికి రోగం వచ్చిన తర్వాత మనిషి పోయిన తర్వాత మనిషిని చేసుకోవడం అనేది సాధ్యం కాదు. అందులో మీరందరూ కూడా దయచేసి ఇళ్లలో ఉండండి. ఇంట్లో నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్క్ లేకుండా ఎవరు బయటకు రావద్దు. మాస్క్ లేకుండా వస్తే మన కలెక్టర్ గారు ఆలోచించింది 500 రూపాయలు పనిచేస్తుంది. మాస్క్ అంటే ఏంటి? అన్నీ మంచిగా కట్టుకుంటే బాగా పిండి ఎండకు ఎండేసి కట్టుకున్నా సరిపోతుంది. కానీ మాస్క్ లేకుండా బయటకు రావద్దు. మన పటాన్ చెరువులో కూడా ఇప్పటికీ 3 కరోనా పాజిటివ్ కేసులు వచ్చినాయి. 3కి వచ్చింది ఇప్పటికీ. అంతలో ఉంటే మంచిది. అది స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే మన జాగ్రత్తల్లో మనందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నాం కదా అమెరికాలో ఏమైతుంది? ఇక మా అంత సిపాయి లేరు, మా అంత పెద్ద మనుషులే లేరు, దేశానికే మేము గొప్ప అందరూ మాస్కే తిరగాలన్న అమెరికా పరిస్థితి ఏమైంది? మన భారతదేశానికి గోళీ ఇస్తామని అనుకుంటున్నా లేదా? అమెరికాలో శవాల గుట్టలు లేకున్నాయి. లాస్ట్కు శవాలను ఏం చేస్తుంది అమెరికాలో? మనిషి అంతక్రియ కూడా లేవు. కుక్క సాగు అన్నట్టు అయిపోయి పరిస్థితి. మన ఊళ్ళో కుక్కలు తెచ్చుకొని తీసుకుపోయి ఒక్కడ బొంద వేసినట్టు ఇవాళ అమెరికాలో శవాలను తీసుకుపోయి ఒకటే దగ్గర మొత్తం బొంద పెట్టాలి. అవోపా బ్యాంక్మెంట్ చాప్టర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి, నిరుపేదలకు బ్రేక్ఫాస్ట్ మరియు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, అవోపా హైదరాబాద్ ప్రెసిడెంట్ ఓం నమ శివాయ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈనాడు మనం చూస్తున్నాము యావత్ ప్రపంచంలో మహమ్మారి కోవిడ్-19 ఏ విధంగా విస్తరించి ఎంత వేలాది ప్రాణాలు బలిగొన్న సంగతి చూస్తున్నాము. అదే కాకుండా పాశ్చాత్య దేశాల్లో మనుషులు ఏ విధంగా చనిపోతున్నారు, అది శవాల కుప్పల్లాగా ఏర్పడుతున్న సంగతి గమనిస్తున్నాం. కాబట్టి మన ఇండియాలో కూడా మనం చాలా పెద్ద ఎత్తున ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నాం. కాబట్టి దానికి అనుగుణంగా కొంచెము మన వరల్డ్ వైడ్ కంపేర్ చేస్తే మనము చాలా మేలైన లెవెల్లో ఉన్న సంగతి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈనాడు మనం చూస్తున్నాము మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పటికప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కనుగొని పేద ప్రజానికం ఈ లాక్డౌన్ వల్ల ఎవరికి ఎలాంటి ఆకలి లేకుండా వాళ్ళకు కడుపు నింపే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమం గమనిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈనాడు అవోపా ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంగం టాకీస్ దగ్గర మరి ప్రతిరోజు ఉదయం వాళ్ళు టిఫిన్స్ ఇస్తున్నారు. అదే కాకుండా రైస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఘనత కూడా ఆ అసోసియేషన్ దక్కిందని తెలియజేస్తున్నాను. మరి ఆర్య వైశ్యులు ఇక్కడనే కాకుండా మరి ఆర్య వైశ్య హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఈనాడు ప్రజానికానికి ఎంతో మేలైన కార్యక్రమాలు చేస్తూ చాలా చోట్ల మార్నింగ్ పూట టిఫిన్స్ పంచడమే కాకుండా వాళ్ళు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్న సంగతి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి ఆపత్కాలంలో మరి డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, ఇలాంటి సేవా కార్యక్రమాలు పంచుకొని ఉండి పేద ప్రజానికానికి ఇలాంటి మూమెంట్లో మరి మేలైన కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకు అండగా ఉండాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. నమస్తే. కోవిడ్-19కి
మా వంతుగా అవోపా హైదరాబాద్ అంటే ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉందండి. సో మా వంతుగా చిరు సాయంగా బ్రేక్ఫాస్ట్ ఏప్రిల్ 30వ తారీఖు వరకు అనునిత్యము కూడా ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో మనము పోలీస్ స్టాఫ్ కానీ లేదంటే మున్సిపల్ స్టాఫ్ కానీ లేదా జనరల్ పబ్లిక్ కానీ బ్రేక్ఫాస్ట్ మనం ప్రొవైడ్ చేయడము ఈరోజు నుండి స్టార్ట్ చేశామండి. దీనికి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఉన్నారు. పేరేంటి ఎమ్మెల్యే గారు? ముఠా గోపాల్ గారు వచ్చి ఉన్నారు. ఇప్పుడే వచ్చి ఇనాగరేట్ చేసి వెళ్ళి ఉన్నారు. మనం మాస్కులు కూడా ఈ రోజు నుండి రోజు కూడా మాస్కులు కూడా మనం ఎవరైతే మాస్కులు లేవో వాళ్ళందరూ కూడా మాస్క్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. అలానే ఈ రోజు నుండి రాత్రి పోలీస్ స్టేషన్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఉంది, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇస్తామని అడిగాము. వాళ్ళు ఏమన్నారంటే డిన్నర్ ప్రొవైడ్ చేయమన్నారు. సో వాళ్ళకి ఈ రోజు నుండి కూడా ఈ 17 days వారికి డిన్నర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. పోలీస్ స్టేషన్లో ఉన్న 50 people స్టాఫ్ కూడా మనం డిన్నర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పేద కూలీల ఆకలి తీర్చేందుకు కైలాస చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని 10వ వార్డు కౌన్సిలర్ రహీం తెలిపారు. మహమ్మారి కరోనా వైరస్ వల్ల పేద కుటుంబాలు వలస వచ్చి కుటుంబాలు తిండి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి ప్రతిరోజు అన్నదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషకరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నంగునూరు సత్యనారాయణ, కైలాస చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కైలాస గుప్తా తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. అమెరికా లాంటి దేశాలే చాలా అతలకుతలమవుతున్నాయి. కాకపోతే మన మోదీ గారు, మన భారత ప్రధాని ముందు జాగ్రత్త చర్యలో ఈ లాక్డౌన్ పెట్టి చాలా మన అందరికీ మేలు చేసిండు. అందుగురించి లెక్కడితే కానీ దుఃఖ నిండినటువంటి పేదలు చాలామంది మన తెలంగాణ ఏరియాలలో మన గజ్వేల్ పట్టణానికే వలస కూలీలుగా బీహార్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎక్కడెక్కడికో చాలామంది వచ్చారు. కాకపోతే వాళ్ళకి పనులు నడుస్తలేవు కనుక వాళ్లకు మన భారత ప్రభుత్వమే కానీ తెలంగాణ ప్రభుత్వమే కానీ అన్ని రకాలు సహకరిస్తుంది. అయినా కూడా వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండాలని స్వచ్ఛంద సంస్థలే కానీ కౌన్సిలర్సే కానీ చైర్మన్ గారే కానీ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. దానికి తోడుగా ఈ బియ్యం ఇస్తే, ఈ పప్పు ఇస్తే వాళ్ళకి ఇబ్బందులు జరుగుతాయి, అన్నమే వండి పెడదామనే ఆలోచనతోటి ఈ లాక్డౌన్ ఈ 30 తారీఖు వరకు ఈ రోజు నుంచి మా కైలాస ప్రభాకర్ గారు ఆయన కైలాస చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆయన నిత్యము ఒక 150 మందికి అన్నదానం చేయాలని నిర్ణయించుకొని నేనే ఆయన ఒక్కడే ఆయన ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ సహకరించమంటే చేదోడు వాదోడుగా ఆయనతో ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఇవాళనే ప్రారంభించినాం. ఈ కార్యక్రమానికి ఇవాళ వచ్చిన వాళ్ళు కూడా మీ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వ్యాధి అనేది ఈ సందర్భంగా చాలా ప్రపంచంలో చాలామంది చాలా ప్రాబ్లంలు ఉన్నారు. ఈ భారతదేశంలో అయినా ఆంధ్ర మన తెలంగాణ అయినా గజ్వేల్ ఎక్కడైనా కానీ ఈ కరోనా అనే వ్యాధితోటి చాలామంది భయపడుతున్నారు. కాబట్టి దానికి కట్టుదిట్టంగా ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంగా మంచి చర్యలు చేపడుతున్నారు. మరియు ఎవరైతే వలస కూలీలు ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళకు పొట్ట గడుస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళకు ఈ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి పని ఏం లేదు. కాబట్టి వాళ్లకు ఈ తిండి పెట్టడానికి, మన కడుపు నిండి తిండి పెట్టడానికి మన కైలాసం ప్రభాకర్ సేటు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ 120 మందికి ఈరోజు అన్నదానం చేసినారు. ఈ రోజు నుంచి మొత్తం ఈ ఎప్పటి వరకు అయితే బంద్ ఉంటుందో ఎప్పటి వరకు బంద్ అప్పటి వరకు కూడా ఆయన భోజనం పెడతాడని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయనకు మళ్ళీ మేమందరం కూడా నిలబడి ఏదైనా సహకారం చేస్తామని మేము విన్నపించుకుంటున్నాం. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామంలో సర్పంచ్ గడ్డం నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తన స్వంత డబ్బులతో దాదాపు 1500 మందికి మేడిపల్లి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు మరియు ఎంపీపీ దోనకంటి ఉమాదేవి రాజరత్నాకర్ రావుచే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ కరోనాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామంలో కట్లకుంట సర్పంచ్ అయిన గడ్డం సుజిత్ నారాయణ రెడ్డి గారు మరియు అదేవిధంగా మా ఎంపీటీసీ లావణ్య రాజేశ్వర రెడ్డి గారు, మా ఎంపీపీ ఉమాదేవి రాజరత్నాకర్రావు గారు, అలాగే మా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ అయిన రమేష్ రెడ్డి గారు మరియు నాయకులైన డాక్టర్ జగదీశ్వర్ గారు మరియు వార్డు మెంబర్స్ మరియు ఈ కరోనా సందర్భంగా గ్రామంలో జరుగుతున్న కట్టడి చాలా సంతోషకర విషయం. కరోనా అనేది మహమ్మారి అంటువ్యాధి.
ఇది దేని ద్వారా వచ్చింది కాదు, ఇది ఒక గాలి దుమ్ము దాని ద్వారా వచ్చిన అంటువ్యాధి. దీనికి ఎటువంటి మందులు కానీ ఎటువంటి కానీ లేవు. దీన్ని మనం ఆరోగ్యం కాపాడుకోవాలి. అంటే దూరంగా ఉండి సామాజిక న్యాయం అంటే దూరంగా ఉండడం ద్వారా దీనికి దుమ్ము కానీ తుమ్ముడు కానీ ఎటువంటి ద్వారా కూడా మనకు ఈ కరోనా వ్యాధి వస్తుంది. కాబట్టి అందరూ దూరంగా ఉండాలని ఆలోచన. కట్టకుంట గ్రామంలో 20 రోజుల నుండి కూడా వాళ్ళు చాలా ఊరంతా కూడా కట్టుదిట్టంగా అన్ని చెక్ పోస్టులు పెట్టి మొత్తం కట్టుదిట్టంగా వాళ్ళు పాటిస్తారు. వారి గ్రామస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. మరియు అదేవిధంగా ఆలోచించి ఇన్ని రోజులు వాళ్ళు ఊళ్ళల్లో ఉంటూ తినడానికి కొంచెం ఇబ్బంది ఉంది అని చిన్న చిన్న కుటుంబాలు అందరూ ఉంటాయి. కాబట్టి సర్పంచ్ గారు వాళ్ళ సొంత డబ్బులతోని 1500 ఈ ఊరు గ్రామ జనం బాగా పెద్దది, మండలంలోని 1500 కుటుంబాలు ఉంటాయి. ప్రతి కుటుంబానికి 4 కొడుగుల చొప్పున టమాటాలు మిరపకాయలు అన్ని కలిసి నిన్నట్టుండి ఒక మినిమం 50 మంది కార్యకర్తలు అందరూ మొబిలైజేషన్ చేసుకుంటూ వారు సర్పంచ్ గారు వారి ఆధ్వర్యంలో మొత్తం ఇంటింటికి వీరే అందరు కలిసిపోయి ఇంటింటికి ఇచ్చేస్తారు. ఇది చాలా సంతోషకర విషయం. ప్రతి ఒక్కరు ఎందుకంటే ఈ కరోనా అంటువ్యాధి ద్వారా మనం ఇది వ్యాపిస్తే ఎవరు ఏం చేయలేం. దీన్ని అంటుకుంటే ప్రభుత్వం గానీ మనం గానీ ఎవరు దీనికి మందు కూడా లేదు. కాబట్టి మనం అందరం సామాజిక న్యాయం పాటించాలి. నిర్మల్ జిల్లా మూతోల్ మండల కేంద్రానికి చెందిన అనిల్ అనే యువకుడు నిరుపేదలకు సహాయం చేయడానికి ముందుకొచ్చి గ్రామ సర్పంచ్ రాజేంద్ర సమక్షంలో నిరుపేద కుటుంబాలకు 100 కేజీల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ తరుణంలో కూలీ పనిచేసి బతికే నిరుపేదల ఆకలి తీర్చడానికి బియ్యం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నిరుపేద కుటుంబాలు ఆందోళన చెందవద్దని, సహాయం చేయడానికి తామున్నామని భరోసానిచ్చారు. అనిల్ యాదవ్ మన సబ్ ఇన్స్పెక్టర్ గారు డ్రైవర్ గారు మన మొదల్లో ఇప్పుడు రేషన్ కార్డు లేవని చాలా మంది ఉన్నారు. అలాగే గరీబ్ వాళ్ళు మస్తు మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇంకా అందట్లేదు. వాళ్ళు రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చి బియ్యం ఇచ్చారు. సో ఆయన ఎస్ఐ గారితో నుండి పర్సనల్గా చూడడం వల్ల ఊర్లో పరిస్థితి అర్థం చేసుకుని తన వంతుగా 1 క్వింటాల్ బియ్యాన్ని పేదలకు ఎవరికైతే రేషన్ కార్డు లేవు, మా గరీబ్ వాళ్ళు ఉన్నారు, కూలీ ఇస్తున్నారు, వాళ్ళందరికీ పంచుతామని తను నిస్వార్థంగా ముందరకు వచ్చారు. పొద్దున్నే కాల్ చేసి చెప్పింది, అన్న నేను ఇట్లా పంచాలనుకుంటున్నా బియ్యం అంటే, నన్ను నువ్వే డ్రైవర్ అంటే పర్లేదన్నా నేను మొక్కలు నేను ఇస్తా అందరికి పంచుతామన్నా అని చెప్పింది. సో ఆయన యొక్క కుశల హృదయానికి ధన్యవాదాలు, చాలా కృతజ్ఞత చెప్తున్నా. దేవుడు ఆయనకి ఆయన పిల్లలకి మంచి ఆశీర్వాదం ఇవ్వాలి. ఇలా కూడా మీరందరూ కూడా విలేజ్ వాళ్ళు కూడా ముందుకు వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. పేదలకు ఎంతో కొంత న్యాయం చేసి ఇంకా 20 రోజులు ఎక్స్టెండ్ చేసేది. కాబట్టి వాళ్ళకి కూడుకోవడానికి కష్టం ఉన్న వాళ్ళకి మనందరం ఆదుకోవాలి. ఇలాగ అందరూ ముందరకు వస్తే ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అనిల్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తెలంగాణ ప్రజలను కలవరపెడుతున్న కరోనా మహమ్మారి. రాష్ట్రంలో 592కు పెరిగిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 17 మంది మృతి. కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడంలో దేశానికి సీఎం కేసీఆర్ ఆదర్శం. సంగారెడ్డిలో ఆటో డ్రైవర్లకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు. కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఐసోలేషన్ సెంటర్ను తనిఖీ చేసిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజల్లో మరో 15 రోజులు సహకరించాలని నిరుపేదలకు, వలస కూలీలకు బియ్యం పంపిణీ చేసిన హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.